అందరికీ నమస్కారం. ఈరోజు ధనత్రయోదశి. ఆల్మోస్ట్ అంతా కూడా బంగారం కొందాం, వెండి కొందాం అన్నట్టుగా ఉన్నారు. బంగారం రేటు తగ్గింది, వెండి రేటు డమాల్లో పడిపోయింది. సో ఈ మూమెంట్లో నాకు తెలిసి ఈరోజు ఎక్కువ వెండి కొనుగోలు చేయొచ్చు. బట్ అనుకున్న వేళ స్టాక్ కనుక లేకపోతే బంగారం దగ్గరికి వెళ్ళొచ్చు. బంగారం ఆల్రెడీ స్టాక్ గట్టిగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బంగారం వెండి కొనేంత డబ్బు మా దగ్గర లేదు. కానీ ఈరోజు ధనత్రయోదశి అంట కదా, లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంట కదా, ధనవంతుడిని పూజించాలంట కదా, కుబేరుడిని పూజించాలంట కదా, అలా పూజిస్తున్న డబ్బు ఇంటికి వచ్చిందంట కదా. మా దగ్గర వచ్చేసి బంగారం వెండి కొనే డబ్బు లేదు. మరి ఏం చేయాలి? వాస్తవానికి ధన్వంతుడు అంటే ఎవరంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే. క్షీరసాగర మదనం, రాక్షసులు దేవతలు కలిపి క్షీరసాగర మదనం చేస్తున్న మూమెంట్లో, రకరకాల బయటకు వస్తూ ఉన్న మూమెంట్లో ధన్వంతుడు విష్ణుమూర్తి స్వరూపమే ఒక కలశంలో అమృతం పట్టుకొని బయటకు వస్తాడు. అదే సమయంలో ఆయుర్వేదం కూడా, ఆయుర్వేదానికి మూల పురుషుడు, వైద్యానికి మూల పురుషుడు అండ్ శాశ్వతంగా బ్రతికుండే విధంగా అమృతాన్ని తీసుకొచ్చినాడు ధన్వంతరి. ఆ ధన్వంతరి యొక్క జయంతి రోజు ఆ ధన్వంతరిని లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదన సమయంలోనే పుట్టారంటారు. కాబట్టి ఆ దేవత, ఆ దేవిది కూడా ఈ రోజే ఓ రకంగా మనం జయంతి అన్నట్టు కాదు, కానీ ఆమెను కూడా పూజిస్తూ ఉంటారు. ఇక కుబేరుడు సిరి సంపదలకి అతనే మొత్తం అధిపతి అన్నట్టు మాట్లాడుతుంటారు. కాబట్టి మరి ఈరోజు ఏం చేద్దాం? ఏమిలా, బయట చక్కగా ఒక చీపురు కొనుక్కొని రండి. నేను మూఢనమ్మకాలు ఎంకరేజ్ చేయట్లేదు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, నా సనాతన ధర్మం ఆల్వేస్ సైన్స్కి లింక్ ఉండిద్ది అని చెప్తాను. ఇక్కడ కూడా నా ధర్మంలో చెప్పింది ఏంటంటే, ధనత్రయోదశి రాదు మీరు బంగారం వెండిగానే కొనుగోలు చేసే శక్తి లేకపోతే బయట చక్కగా చీపురు కొనుక్కొని ఇంటికి రండి అన్నారు. చీపురుని పూజించమనే, పూజ గదిలో పెట్టమనే కాదు, చీపురుతో చక్కగా ఇల్లు ఎంత శుభ్రం చేసుకో, ఇంట్లో ఉన్న దరిద్రం చెత్త చెదరం బయట పాడేసి ఇల్లు శుభ్రమైంది కదా. సో అటువంటి చీపురు తెచ్చుకున్నా కానీ నీకు ఈరోజు శుభమే జరిగింది. ఆ చీపురుతో పాటు లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చింది, నీ ఉంటున్న దరిద్రాన్ని మొత్తాన్ని ఊడ్చి బయటపడేసింది. తర్వాత తమలపాకులు కొని తెచ్చుకొని చక్కగా పూజ చేసి ఆ తర్వాత నువ్వు స్వీకరించదానని. తమలపాకులు అజీర్తికి మంచి ఔషధం. తమలపాకులు మనిషికి సంబంధించేసి ఔషధ గుణమైనటువంటి ఆకులలో అది బ్రహ్మాండమైంది. సో సైన్స్ యాజ్ పర్ ధర్మం అది చక్కగా తెచ్చుకొని పూజించి ఉన్నట్టయితే నీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. కూల్. నెక్స్ట్ ధనియాలు. ధనియాలను తెచ్చి దేవుడి ముందు కొన్ని ఉంచి మిగతావి పూజించి వాటిని తీసుకెళ్ళి మీ పెరట్లోనో చక్కగా నీట్గా ధనియాలు నాటు. కొద్ది రోజులు కొత్తిమీర ముక్కలు వస్తాయి, హ్యాపీగా కట్ చేసుకో, కూరలో వేసుకో. సైన్స్ ఆర్గానిక్ మంచిది. ధర్మంలో చెప్పింది మన వాళ్ళు ఆచార వ్యవహారాలు అన్నట్టు లేదంటే నమ్మకాలు అన్నట్టు చక్కగా ధనియాలు తెచ్చుకొని పూజ చేసుకున్నా ఈరోజు మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చింది. ధనవంతరికి ఆశస్సులు మీకుంటాయి, కుబేరుడికి ఆశస్సులు మీకుంటాయి. చీపురు తెచ్చుకున్నా అంతే, తోమలపాకులు తెచ్చుకున్నా అంతే. సో బంగారం వెండి కొనుగోలు చేయలేని వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన మూడు, ఇంకా చాలా మంది చాలా రకాలు చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ మరలవుతాయి. జేబులో డబ్బులు వదిలేద్ది అవన్నీ. మనం చేసే పని విన్ని సిచ్యువేషన్ మీద ఉండాలి. దేవుడి దండం పెట్టాం, మనకు అవసరం వస్తువు తెచ్చుకున్నాం, అది మనం వాడుకుంటూ ఉన్నాం. ఒకటి తినేది ఒకటి క్లీన్ చేసుకునేది చాలు కదా. సో అది లేదు, మా దగ్గర డబ్బు ఉంది మేము కొంటామంటే హ్యాపీగా బంగారం కొని తెచ్చుకోండి. రేట్ అయితే తగ్గింది. వెండి విషయంలో మాత్రం మరలా చెప్తున్నా, 1,90,000 వచ్చింది ఈరోజు, 13,000 తగ్గింది ఒకేసారి. మరలా చెప్తున్నా, 1,05,000 దగ్గర బంగారం 2 నెలల్లో నెలన్నర పాటు అటు ఇటు తిరుగుతుంది. ఈ వెండి కూడా 2 లక్షల దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండిద్దని నాకైతే అనిపిస్తూ ఉంది. మరి రానున్న రోజులలో ఈ 2 లక్షలు దాటిన తర్వాత ఎంత దూరం వెళ్ళిద్ది అన్న దాని మీద బేస్ అయ్యి 2,50,000 ఎప్పుడు వెళ్ళిద్ది ఏంటంటే డిస్కస్ చేద్దాం.